అస్సలు మార్కెటింగ్ లేదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేరు, ఏది కొన్నా రూ. 999 లోపే. అయినా సరే రిలయన్స్, మ్యాక్స్ ఫ్యాషన్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి సైతం గట్టి పోటీ ఇస్తూ జూడియో ఒక సైలెంట్ రెవల్యూషన్ క్రియేట్ చేస్తోంది. అసలిది ఎలా సాధ్యం? అవును, ఇదే అసలు ప్రశ్న. అందరూ ఫాలో అయ్యే బిజినెస్ రూల్స్కి పూర్తిగా వ్యతిరేకంగా వెళుతూ జూడియో ఇంత పెద్ద రీటైల్ సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగింది? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి? తెలుసుకుందాం రండి. ఈ నంబర్ చూడండి ఒకసారి. కేవలం 6 ఏళ్లల్లో 3200 కోట్ల సేల్స్. వావ్! ఈ ఒక్క ఫిగర్ చాలు జూడియో సక్సెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. ఇది మామూలు విజయం కాదు, మార్కెట్లో ఒక సంచలనం అన్నమాట. సరే, ఈరోజు మన చర్చలో ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ జూడియో టార్గెట్ చేసిన భారత్ అనే గోల్డ్ మైన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత వాళ్ళ సక్సెస్కి కారణమైన 5 పాయింట్ ఫార్ములాని డీకోడ్ చేద్దాం. అక్కడ్నుంచి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్. ఫైనల్గా మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చర్చిద్దాం. ఇది ఒక మినీ బిజినెస్ మాస్టర్ క్లాస్ లాంటిది. ఇక అసలు కథలోకి వెళ్దాం. జూడియో పుట్టుక వెనుకున్న అసలైన ఐడియా ఏంటంటే, మన ఇండియన్ ఫ్యాషన్ మార్కెట్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవడమే. చూడండి, మన దేశంలో 2 రకాల కస్టమర్లుంటారు. ఒకటి ఇండియా, అంటే పెద్ద సిటీలలో ఉండే హై ఇన్కమ్ గ్రూప్. వీళ్లు బ్రాండ్కి, క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక రెండోది భారత్, అంటే చిన్న చిన్న నగరాలు, టౌన్స్లో ఉండే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. వీళ్లకి ఫ్యాషన్గా ఉండాలనే ఆశ ఉంటుంది, కానీ పాకెట్ సపోర్ట్ చేయదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇండియా మీదే ఫోకస్ పెట్టాయి, కానీ ఈ భారత్ సెగ్మెంట్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టాటా గ్రూప్ సరిగ్గా ఈ గ్యాప్ని పట్టుకుంది. 2016లో భారత్ కస్టమర్ కోసమే జూడియోని లాంచ్ చేసింది. వాళ్ల మిషన్ చాలా సింపుల్: లేటెస్ట్ ఫ్యాషన్ని చాలా తక్కువ ధరకందించాలి. ఆశని, అందుబాటు ధరని, ఈ రెండింటినీ కలపడమే వాళ్ల విన్నింగ్ ఫార్ములా అయింది. సరే, మార్కెట్ని గుర్తించడం ఒకెత్తైతే ఆ మార్కెట్ని గెలవడం మరో ఎత్తు. మరి జూడియో వాడిన ఆ 5 పవర్ఫుల్ స్ట్రాటజీలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ 5 పాయింట్లే జూడియో సక్సెస్కి పిల్లర్స్. తక్కువ పర్చేజ్ కాస్ట్, తక్కువ ఆపరేషనల్ కాస్ట్, FOCO మోడల్, స్మార్ట్ లొకేషన్ స్ట్రాటజీ, ఇంకా జీరో మార్కెటింగ్ బడ్జెట్. వీటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. అసలు జూడియోకి ఇంత తక్కువకే అమ్మడం ఎలా సాధ్యం? వాళ్ల సీక్రెట్ సింపుల్. వాళ్లకు సొంత డిజైన్ టీం లేదు, R&D కోసం ₹1 కూడా ఖర్చు పెట్టరు. మార్కెట్లో ఏది ట్రెండ్లో ఉందో చూసి దాన్ని తయారు చేయమని బయట సప్లయర్స్కిచ్చేస్తారు. దీనివల్ల డిజైనర్ల జీతాలు, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ లాంటి ఖర్చులన్నీ జీరో. అందుకే ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిన 15 రోజుల్లోనే అది జూడియో స్టోర్లో ప్రత్యక్షమవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మోడల్. జాగ్రత్తగా వినండి. FOCO అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. అంటే స్టోర్ కట్టడానికి డబ్బు ఫ్రాంచైజీ వాళ్ళు పెడతారు, కానీ స్టోర్ని నడపడం, స్టాఫ్, స్టాక్, ఈ వ్యవహారాలన్నీ జూడియో తీసుకుంటుంది. దీనికి బదులుగా ఫ్రాంచైజీకి సేల్స్లో కొంత కమిషన్ ఇస్తారు. సో జూడియో తన జేబులోంచి ₹1 పెట్టకుండానే దేశమంతా ఫాస్ట్గా స్టోర్స్ ఓపెన్ చేయగలిగింది. ఈ ఫోకో మోడల్ ఎంత బాగా వర్కౌట్ అయిందో ఈ నెంబర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. 2018లో కేవలం 7 స్టోర్లు, 2023కొచ్చేసరికి 352 స్టోర్లు. అంటే ఒక్క ఏడాదిలోనే 120 కొత్త స్టోర్లు, నెలకు సగటున 10 స్టోర్లు. ఇది మామూలు గ్రోత్ కాదు, ఎక్స్ప్లోజివ్ గ్రోత్. రీటైల్లో అతి పెద్ద తలనొప్పి అద్దె. ఇక్కడ జూడియో చాలా తెలివిగా ఆలోచించింది. ముంబై లాంటి మెట్రో సిటీస్లో హైఫై ఏరియాల్లో కాకుండా కాస్త తక్కువ రెంటుండే సబర్బన్ ఏరియాల్లో స్టోర్స్ పెడుతుంది. అదే జైపూర్ లాంటి చిన్న సిటీస్లో అయితే జనం ఎక్కువగా తిరిగే మెయిన్ ఏరియాలోనే పెడుతుంది. దీనివల్ల రెంట్ ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది. వాళ్ళ స్ట్రాటజీలు ఎంత బాగా పనిచేస్తున్నాయో చెప్పడానికి ఈ ఒక్క డేటా చాలు. మామూలుగా ఫ్యాషన్ స్టోర్స్లో ఒక స్క్వేర్ ఫుట్కి నెలకి 8 నుండి 10,000 రూపాయల బిజినెస్ జరుగుతుంది. టాటా వాళ్ళదైన వెస్ట్ సైడ్కి 9,500 వస్తే జూడియోకి ఏకంగా 12 నుండి 15,000 రూపాయల వరకు వస్తుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం అన్నమాట. ఇక చివరిది, అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే వ్యూహం, జీరో మార్కెటింగ్ బడ్జెట్. జూడియో టీవీ యాడ్స్ ఇవ్వదు, పేపర్ యాడ్స్ ఇవ్వదు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టదు. వాళ్లు నమ్మేది ఒక్కటే: తక్కువ ధరకి మంచి ప్రాడక్ట్ ఇస్తే కొన్న కస్టమరే 10 మందికి చెప్తాడు. అదే వాళ్లకసలైన మార్కెటింగ్. ఇప్పటివరకు జూడియో సక్సెస్ స్టోరీ చూశాం, చాలా బావుంది. కానీ దీన్నుంచి మన బిజినెస్కి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ ప్రాక్టికల్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటిని ఏ బిజినెస్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ లెసన్: జూడియో తన భారత్ని ఎలా కనిపెట్టిందో అలాగే ప్రతి ఇండస్ట్రీలోనూ ఎవ్వరూ పట్టించుకొని ఒక కస్టమర్ గ్రూప్ ఉంటుంది.
వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ బడ్జెట్ ఎంత అని రీసెర్చ్ చేసి వాళ్ళ కోసమే ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ తయారు చేస్తే అక్కడ పోటీ అనేది దాదాపు ఉండదు. రెండోది, బిజినెస్లో ప్రాఫిట్ అంటే సేల్స్ పెంచడమే కాదు, ఖర్చులు తగ్గించడం కూడా. జూడియోలాగా ఏది అవసరమో ఏది అనవసరమో లిస్టు రాసుకొని అనవసరమైన ఖర్చులకి కత్తెర వెయ్యాలి. కోర్ బిజినెస్ కాని పనులను అవుట్సోర్స్ చేయడం బెస్ట్. మూడో పాఠం, కోట్లు ఖర్చు పెట్టి చేసే మార్కెటింగ్ కన్నా హ్యాపీ కస్టమర్ చెప్పే ఒక్క మాట చాలా పవర్ఫుల్. ప్రోడక్ట్ లేదా సర్వీస్ అదిరిపోతే కస్టమర్లే మనకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతారు. అందుకే జనం మన ప్రోడక్ట్ గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేయడంపై ఫోకస్ పెట్టాలి. సో మనం ఆల్మోస్ట్ ముగింపుకొచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణలో ఉన్న కోర్ మెసేజ్ని గుర్తుచేసుకుంటూ మన ఓన్ బిజినెస్ జర్నీ వైపు ఎలా అడుగులు వేయాలో చూద్దాం. జూడియో కథ మనందరికీ చెప్పే అతిపెద్ద పాఠం ఒక్కటే: ఒక గొప్ప వ్యాపారం స్టార్ట్ చేయడానికి వేల కోట్ల పెట్టుబడి అక్కర్లేదు. ఒక బలమైన ఆలోచన, దాన్ని నిజం చేసే సరైన స్ట్రాటజీ, ఈ రెండూ ఉంటే చాలు. ఈ చర్చను ముగించే ముందు ఒక్క ప్రశ్నతో వదిలేస్తున్నాను. మీ ఇండస్ట్రీలో, మీ బిజినెస్లో ఎవరూ పట్టించుకోని ఆ భారత్ ఎవరు? వాళ్ళని ఎలా చేరుకుంటారు? ఆలోచించండి. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.